నమస్కారం V3 న్యూస్ కు స్వాగతం. నా పేరు రజిత. ముందుగా ముఖ్యాంశాలు. అధికారంలోకి వచ్చిన తర్వాత 7 సార్లు విద్యుత్ ఛార్జీల పెంపు. వైసీపీ ప్రభుత్వంపై నిప్పులు చెరిగిన చంద్రబాబు నాయుడు. త్వరలో వీర సైనికుడు జశ్వంత్ రెడ్డి విగ్రహం ఏర్పాటు. సైనికుల సంక్షేమ సంఘం బాపట్ల జిల్లా మాజీ అధ్యక్షుడు వెల్లడి. వరుస అత్యాచార ఘటనతో ఉలిక్కి పడుతున్న గురజాల. 6 ఏళ్ల బాలికపై 16 ఏళ్ల బాలుడి అత్యాచారం. బస్తీలలో పర్యటించిన జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాకంటి. ప్రజా సమస్యలు త్వరితగతిన పరిష్కరిస్తామని భరోసా. ఇక వివరాలకు వెళ్తే, జోరు వర్షంలో అట్టహాసంగా ఏపీలోని తాడికొండ నియోజకవర్గంలో గడప గడపకు మన ప్రభుత్వం ప్రారంభమైంది. ఫిరంగిపురం మండలం మేరకపుడిలో జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే డాక్టర్ ఉండవల్లి శ్రీదేవి పాల్గొన్నారు. గ్రామంలోని దర్గాలో అనంతరం సచివాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ప్రభుత్వ పథకాలను వివరిస్తూ ఆమె ముందుకు సాగారు. కార్యక్రమంలో సర్పంచ్ పూసపాటి నాగమల్లేశ్వరి, ఎంపీటీసీ కంజుల హర్మాయమ్మ, జెడ్పీటీసీ దాసరి కత్తిరేణమ్మ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మరి ఇక్కడికి వచ్చేసిన వైఎస్ఆర్సీపీ నాయకులకి, ఇక్కడ ఎంపీటీసీలకి, జెడ్పీటీసీ క్యాండిడేట్స్, తర్వాత ఇక్కడ మల్లేశ్వరి గారు గ్రామ సర్పంచ్, తర్వాత వాలంటీర్స్, పంచాయతీ సెక్రటరీస్, ఎంఆర్ఓస్, ఎండిఓస్, ఈఓపీఆర్డీస్ వీళ్ళందరూ కూడా వచ్చి ఈరోజు మరి జగన్మోహన్ రెడ్డి గారు అంటే మా ప్రభుత్వం గడప గడపకి మా ప్రభుత్వం ఏ పథకాలు అందించింది, 3 సంవత్సరాల్లో మేమేం సాధించాం అని రియలిస్టిక్గా ఎలా చూడాలి అనే ఉద్దేశంతో ఈరోజు ప్రజలకు రావడం జరిగింది. అయితే ఈరోజు ఒక సంక్షేమం, అభివృద్ధి 2 కళ్ళుగా జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన సాగిస్తున్నారు. ఎక్కడైనా కానీ హామీలు నెరవేరాలంటే మొదటి సంవత్సరంలోనో లేక చివరి సంవత్సరంలోనో ఒక రబ్బర్ సాగినట్లు సాగదీసి ఎప్పుడో చంద్రబాబు నాయుడు గారి లాగా పసుపు కుంకుమ గత ఎలక్షన్ వస్తుందంటే 6 నెలల ముందేస్తారు. మా ప్రభుత్వం అలా కాదు. జగన్మోహన్ రెడ్డి గారు తను ప్రమాణ స్వీకారం చేసిన దగ్గర నుంచి తన మాట కట్టుబడి ఒక సంక్షేమ క్యాలెండర్ని ఈరోజు వదిలి ఏ రోజు ఏం చేస్తున్నామో అనేది సంక్షేమం క్యాలెండర్లో చెప్పిన డేట్కే కరోనా కష్టకాలంలో కూడా అన్ని సంక్షేమాలు వదిలి 95% హామీల్ని ఈరోజు నెరవేర్చి గర్వంగా ప్రజల్లో నడుస్తున్నామంటే అది మాకెంతో సంతోషంగా ఉంది. ఈరోజు ఇక్కడ నడుస్తున్న ప్రజలందరూ కూడా ఎంతో సంతోషంగా చెప్తున్నారు. ఎందుకంటే మరి మీకు పెన్షన్ ఇస్తున్నారా వాలంటీర్స్ అని చెప్తే వాళ్ళు చెప్తున్నారు ఈ యొక్క నెలలో ఫస్ట్ తారీఖునే వచ్చి మనం ఎలక్షన్ టైంలో హామీలు ఇచ్చిన మాదిరిగా వాళ్ళు చేతిలో పెన్షన్ పెట్టడం అనేది ఈరోజు మనం చూడటం జరిగింది. అంతేకాకుండా మరి ప్రతి ఒక్క రైతు భరోసా పథకంలో ఒక రైతు అయితేనేమి, ఒక యువత అయితేనేమి వాళ్ళకి ఈరోజు మరి ఈ సెక్రటేరియట్ ఉద్యోగస్తులు, మహిళా పోలీసులు వీళ్ళందరూ కూడా ఏం చెప్తున్నారంటే నిరుద్యోగంగా మేము ఫైల్ పెట్టుకుని తిరుగుతున్న కాలంలో మరి ఈ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి వచ్చిన 4 నెలల్లోనే మరి వాలంటీర్స్ అయితే 1,30,000 మంది, అంతేకాకుండా గ్రామ సచివాలయాలు అయితే ఆల్మోస్ట్ 1,20,000 వెరసి 4 నెలల్లో 4 లక్షల ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది కూడా. ఎందుకంటే మనం ఏదైతే అన్నమాట చెప్పారంటే చేస్తామంతే అనేది మనం మాటల ప్రభుత్వం కాదు, చేతల ప్రభుత్వం అని ఈరోజు మనం నిరూపించి ఈరోజు 3 సంవత్సరాలు ఏమైంది అనేది పాలనలో ఇక పారదర్శకత ఎలా ఉందని ఈరోజు మేము రావడం జరిగింది. ఈరోజు మా ఉద్దేశం ఏంటంటే ఏదో పబ్లిసిటీ స్టంట్ కాదు. ఈరోజు ఉద్దేశం ఏంటంటే ప్రజల్లో మరి ఎలాగ పథకాలు అమలు నిజంగా మీరు చెప్తుంది చేస్తున్నారా లేదా, లేకపోతే కొంతమందికి ఎవరికైనా పథకాలు రాకపోతే అందులో ఉన్న లోటుపాట్లు ఏంటి అవన్నీ కూడా సరిదిద్ది వాళ్ళకి మళ్ళీ పథకాలు మళ్ళీ అప్లికబుల్ అయ్యే మాదిరిగా ఈరోజు మేము చేయడానికి ఈరోజు వచ్చాం. అంతేకాకుండా ఈరోజు చాలా మందికి అవేర్నెస్ లేదు. ఒక కోవిడ్ అంటే కరోనా టైంలో కానీ చాలా మందికి కూడా నష్టం జరిగింది. వాళ్ళందరూ కూడా ఎవరైతే తల్లిదండ్రులు కోల్పోయారో వాళ్ళందరూ కూడా 10 లక్షల డిపాజిట్ వాళ్ళు ఫిక్స్డ్ డిపాజిట్ చేయడం జరిగింది. కడప జిల్లా మైదుకూరు మండలం బసవాపురంలో ప్రమాదవశాత్తు ఇల్లు కాలి సర్వస్వం కోల్పోయిన మీసాల రాగేంద్రకు హిందూ ధర్మ పరిరక్షణ సేవా తత్పురుషుడు, బీజేపీ నాయకుడు మాచనూరు సుబ్బారాయుడు ఆసరగా నిలబడ్డారు. వంట సామాగ్రి, బట్టలు అందజేశారు. కడప జిల్లా బీజేపీ అధ్యక్షుడు ఎల్లారెడ్డి, కిసాన్ మోర్చా నాయకుడు శ్రీనివాసులు తదితరులు బాధిత కుటుంబాన్ని పరామర్శించారు.
అప్పుడు టీడీపీ గవర్నమెంట్ లో వచ్చింది సార్. ప్రధానమంత్రి ఆవాస్ యోజన హ్యూమన్ ఎర్కే కట్టలేదు ఈ బిల్డింగ్ గవర్నమెంట్ ఏం కాదు సార్, ఇది కొన్ని ల్యాండ్ బిల్డింగ్ మాత్రం అప్పుడు టీడీపీ గవర్నమెంట్ లో ఉన్నప్పుడు వచ్చింది. నాటి ఎల్లారెడ్డి గారు ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద మీకు ఇంటికి సిలిండర్ బయలుందా లేక అది పగలేదు సార్, కొద్దిగా ఉన్నది గ్యాస్ పగులుతుందేమోనని మేము కాలేటప్పుడు ఎవరం దగ్గరికి రాలేకపోయినాము. అది కొద్దిగానే బస్ అని బస్ అని పోయిన తర్వాత మళ్ళీ వచ్చింది. పైలి ఆడ మీద పడుతుంది. నంద్యాల జిల్లా చాగలమర్రి శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి దేవి ఆలయంలో ఆర్యవైశ్య సభ ఆధ్వర్యంలో వాసవి జయంతి వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. కైపా పెద్ద వెంకట నరసింహశాస్త్రి ఆధ్వర్యంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో ప్రధాన అర్చకుడు పుల్లేటికుర్తి రాధాకృష్ణ, పవన్ కుమార్, ఆర్యవైశ్య సంఘం సభ్యులు, వాసవి యువజన సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు. बुद्ध्यान्ते नमः आदेशस्नागसे यामचुर्निषन्तहस्ते विभक्तस्मे शिवां गिरित्रतां शिवेन विशात्वागिरिशास्त्रासे सर्वविद्यगदैक्षणं सुमना असतो अध्यवोचरदिवक्ता प्रथमोदयं अहे सर्वाश्चयान् धान्यः यस्मान् अर्णवभृत्मः चेमाक्षसदेशुधे निशीयशिङ्गानां मुखासिनो नः सुमना भवा विद्यन्धनुकभक्तिनो विसर्योगानवागं वदा अनेन्नस्येष्पपुरच्छिन् आत्मेदुष्टमहस्ते भवोदेव मया आत्मन् विश्वरस्वमयध्वया परिं नमस्ते अस्वायुधाय पे उपाभ्यामदे नमोता हरिते धन्वनो हेतिरस्मान्नमत्व विश्वतः अथो जैश्वरिस्मानि यस्मिन् देहितं नमस्ते अस्तभगवत्या रुद्राय कंठाय जुञ्जयाय सर्वेश्वराय सदाशिवाय श्रीमन्महा వీర సైనికుడు మరుప్రోలు జశ్వంత్ రెడ్డి విగ్రహాన్ని బాపట్లలో ఏర్పాటు చేస్తామని సైనికుల సంక్షేమ సంఘం జిల్లా మాజీ అధ్యక్షుడు ఎంపీటీసీ సభ్యుడు తాండ్ర సాంబశివరావు తెలిపారు. ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ బాపట్ల వాసి అయిన దివంగత జశ్వంత్ రెడ్డికి అరుదైన శౌర్య చక్ర పురస్కారం లభించడం గర్వకారణమని అన్నారు. అందరికీ నమస్కారం అండి. నేను మీ తాండ్ర సాంబశివరావు, ఎక్స్ సర్వీస్మెన్ అసోసియేషన్ ప్రెసిడెంట్ బాపట్ల మాట్లాడుతున్నాను. మరి గత సంవత్సరంలో జూలై 7వ తారీఖు జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో ఉగ్రవాదులతో వీరోచితంగా పోరాడుతూ మరి మరణించినటువంటి స్వర్గస్థులైనటువంటి జశ్వంత్ రెడ్డి గారు, వీర సైనికుడు జశ్వంత్ రెడ్డి గారి తల్లిదండ్రులకు నిన్న అనగా 10 మే 2022వ తారీఖున ఢిల్లీలో మరి భారతదేశ ప్రధాని నరేంద్ర మోదీ గారు, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారు, అలాగే కేంద్ర మంత్రివర్యులు, మరి విశిష్ట అధికారులు అందరి సమక్షంలో గౌరవ రాష్ట్రపతి గారి రామ్నాథ్ కోవింద్ గారిచే మరి జశ్వంత్ రెడ్డి గారి తల్లిదండ్రులకు శ్రీనివాస్ రెడ్డి గారు, మరి అలాగే వెంకటేశ్వరమ్మ గారులకు మరి వారు జశ్వంత్ రెడ్డి గారు మరణోపరాంతరం వారు దేశానికి సేవలు చేసినటువంటి సేవలను గుర్తిస్తూ శౌర్య చక్ర అనేటటువంటి అవార్డుని ప్రదానం చేయడం జరిగింది. మరి ఒక వీర సైనికుడికి మరణోపరాంతం వారు చేసిన సేవలను గుర్తిస్తూ మరి ఇంత పెద్ద అవార్డు, శౌర్య చక్ర అనేది ఒక మామూలు అవార్డు కాదండి. అది ఎంతో మరి దేశ సేవ చేస్తేనే ఆ శౌర్య చక్ర లభిస్తుంది. మన బాపట్ల ముద్దుబిడ్డకి, మన బాపట్ల జిల్లా వాసికి మరి శౌర్య చక్ర రావటం చాలా గర్వకారణం. మరి ఈ సందర్భంగా త్వరలోనే మా బాపట్ల ఎక్స్ సర్వీస్మెన్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో భారత అమర జవాన్ ట్రస్ట్ మరి మామిడి ఏడుకొండల గారు విజయవాడ వారి సహకారంతో త్వరలోనే జశ్వంత్ రెడ్డి గారి విగ్రహాన్ని కూడా ఇక్కడ బాపట్ల నెలకొల్పటానికి గౌరవ బాపట్ల శాసనసభ్యులు గౌరవ ఉపసభాపతి శ్రీ కోన రఘుపతి గారి అనుమతి కూడా తీసుకొని ఇక్కడ ప్లేస్ కూడా చూడటం జరిగింది. త్వరలోనే వారి విగ్రహం కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది. మరి ఏది ఏమైనా జశ్వంత్ రెడ్డి గారికి, మన బాపట్ల ముద్దుబిడ్డకి శౌర్య చక్ర రావటం చాలా గర్వకారణం. మనందరం కూడా
వారి సేవలను గుర్తుంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరొకసారి జస్వంత్ రెడ్డి గారి అంతటి వీర సైనికుడికి అన్నటువంటి వారి తల్లిదండ్రులకి మరుపుల శ్రీనివాసరెడ్డి గారు, వెంకటేశ్వరమ్మ గారికి నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. అలాగే నా ధన్యవాదాలు, అంతటి వీర సైనికుడిని దేశానికి ఇచ్చినందుకు నా ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాను. ఒక్కసారి మనమందరం కూడా అతనికి గుర్తుంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని మరొకసారి తెలియజేస్తూ జోహార్ జస్వంత్ రెడ్డి, భారత్ మాతాకి జై. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 7 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచిందని టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఆరోపించారు. చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గ పర్యటనలో భాగంగా శాంతిపురం మండలంలో నిర్వహించిన రోడ్ షోలో ఆయన మాట్లాడారు. నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగాయని ఆయన నిప్పులు చెరిగారు. కుప్పం అభివృద్ధికి అధికార పార్టీ కట్టుబడి ఉంటే తెలుగుదేశం హయాంలో 88% పనులు పూర్తి చేసుకున్న హంద్రినివాను పూర్తి చేసి ఇంతవరకు ఎందుకు నీరు అందించలేదని ఆయన ప్రశ్నించారు. నేను అడుగుతున్న తమ్ముళ్ళు, ఈరోజు మీకు కరెంట్ వస్తూ ఉందా? రాని కరెంటుకు బిల్లులు మాత్రం విపరీతంగా వస్తున్నాయా లేదా? పోయిన నెల ఈ నెలకు డబుల్ అయింది బిల్లు, అవునా కాదా? ఏప్రిల్ కంటే మేలో డబుల్ అయిందంటే ఎవడబ్బా సుమని అడుగుతున్నా ఈ ముఖ్యమంత్రిని. చేత కాకపోతే దిగిపోగాని ఈ పేద ప్రజల పట్టుకొడితే కబద్దార్ జాగ్రత్తగా ఉండు, వదిలిపెట్టమని. నిన్న ఒక ఆయన వచ్చాడు, పుంగునూరు పుడింగి, కొత్త పిచ్చిగాడు. ఆయన అంటున్నాడు మేము 6 నెలల్లో మొత్తం పెట్టేస్తారంట. మళ్ళా 6 నెలల్లో మొత్తం మీటర్లు పెట్టి ప్రీపెయిడ్ మీటర్లు ఇస్తారు, మీకు కార్డు ఇస్తారు. మీ సెల్ ఫోన్కు ప్రీపెయిడ్ ఉంటుంది, తెలుసు కదా మీకు. కార్డు కొనుక్కుంటేనే ఆటోమేటిక్గా ఫోన్ పనిచేస్తుంది. అదే మాదిరిగా మీ మీటర్లు కూడా ప్రీపెయిడ్ కార్డులు ఇచ్చేసి అది ఉంటేనే మీకు కరెంటు తమ్ముళ్ళు జాగ్రత్తగా ఉండమని మరొకసారి హెచ్చరిస్తున్నా. సిద్ధపడతామని మిమ్మల్ని అడుగుతున్నా. ఇది అన్యాయం అవునా కాదా? ఎవరిచ్చారు ఈ హక్కు మీకు? ఎన్టీఆర్ ఇచ్చాడు, అవునా కాదా? ఒకప్పుడు మీటర్లు పెడితే ఈ రైతుకు మీటర్లు పెట్టడం ఏంటి, ఇది అన్యాయమని 82లో పార్టీ పెట్టినప్పుడే చెప్పి. ఎన్టీఆర్ జిల్లా ఏకొండూరు మండలం కంబంపాడు శివార్లో ఇటుక బట్టీల మలుపు దగ్గర రోడ్డు ప్రమాదం జరిగింది. కోళ్ల లోడుతో మైలవరం వెళ్తున్న టాటా ఎస్ వాహనాన్ని సిమెంటు రేకుల లోడుతో తిరువురు వెళ్తున్న లారీ ఢీకొట్టింది. ఈ సంఘటనలో టాటా ఎస్ డ్రైవర్ భారత్ మధుబాబు 34 సంవత్సరాల వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. సబ్ ఇన్స్పెక్టర్ ఆర్ అంకారావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్లోని 21 డివిజన్ జయశంకర్ కాలనీ వాసులు 6 ఏళ్లుగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొందరు స్వార్థపర శక్తులు తమ రియల్ ఎస్టేట్ వ్యాపారంలో భాగంగా నోరు లేని జీవాలను హింసిస్తున్నారు. మేయర్ మేకల కావ్య తమ బస్తీకి వచ్చి బర్రెల దొడ్డిని తొలగిస్తామని హామీ ఇచ్చారని స్థానికులు అంటున్నారు. కానీ 2 ఏళ్లైనా ఆ విషయమే ఆమె మర్చిపోయారని వారు విచారం వ్యక్తం చేశారు.
జూబ్లీహిల్స్ నియోజకవర్గం బోరబండ డివిజన్లోని పలు బస్తీలలో ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ పర్యటించారు. ప్రజలను కలిసి సమస్యలను తెలుసుకున్నారు. త్వరలో వాటిని పరిష్కరిస్తామని ఆయన వారికి హామీ ఇచ్చారు. కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. చాలా ప్రాబ్లం చేపలు పాపలు అన్నీ వేసేస్తారు. దాంట్లో వారానికి 4 సార్లు క్లీన్ చెప్పేది. వరుస అత్యాచార ఘటనలతో పల్నాడు జిల్లా గురజాల ఉలిక్కి పడుతుంది. మొన్న గురజాల రైల్వే స్టేషన్ మహిళలపై గ్యాంగ్ రేపు. ఈ ఘటన మరవకముందే ఇప్పుడు గురజాల నగర పంచాయతీ వెంకట్రావు నగర్లో 6 ఏళ్ల బాలికపై 16 ఏళ్ల మైనర్ బాలుడు అత్యాచారం చేశారు. బాధితురాలు తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. డీఎస్పీ జయరాం ప్రసాద్ సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. గురజాల టౌన్లో 5 ఇయర్స్ మైనర్ గర్ల్ మీద సెక్షువల్ అసాల్ట్ జరిగిందని చెప్పేసి ఇన్ఫర్మేషన్ వరకు ఇక్కడ సీన్కి రావడం జరిగింది. చేసింది కూడా ఒక జువెనైల్ అని తెలిసింది. అక్యూజ్ని ట్రేస్ చేయడానికి ఎఫర్ట్స్ పెడుతున్నాము. ఖచ్చితంగా ట్రేస్ చేస్తాం. అంతర్జాతీయ నర్సుల దినోత్సవ సందర్భంగా కృష్ణా జిల్లా మండవల్లి పీహెచ్సీ స్టాఫ్ నర్స్ పి నవీనాను ప్రజాస్వామ్య పరిరక్షణ ఐక్యవేదిక మండల శాఖ బాధ్యులు ఘనంగా సన్మానించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. అధికారంలోకి వచ్చిన తర్వాత 7 సార్లు విద్యుత్ ఛార్జీల పెంపు. వైసీపీ ప్రభుత్వంపై నిప్పులు చెరిగిన చంద్రబాబు నాయుడు. త్వరలో వీర సైనికుడు జశ్వంత్ రెడ్డి విగ్రహం ఏర్పాటు. సైనికుల సంక్షేమ సంఘం బాపట్ల జిల్లా మాజీ అధ్యక్షుడు వెల్లడి. వరుస అత్యాచార ఘటనతో ఉలిక్కి పడుతున్న గురజాల. 6 ఏళ్ల బాలికపై 16 ఏళ్ల బాలుడి అత్యాచారం. బస్తీలలో పర్యటించిన జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి. ప్రజా సమస్యలు త్వరితగతిన పరిష్కరిస్తామని భరోసా.
సమగ్ర సమాచార శ్రవంతికై చూస్తూనే ఉండండి V3 న్యూస్. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.